అదేంటి సమానత్వం సమానత్వమే. మీరు నీళ్లు కొట్టేసేయండి. మా ఇంట్లో వాటర్ పైప్ కూడా లేదండి, వెళ్ళండి. అవునా, సరే మీరు మార్కెట్కి వెళ్ళి వాటర్ పైప్ కొనుక్కొచ్చి మా మొక్కల మీద నీళ్లు కొట్టేసేయండి, సమానత్వం అయిపోతుంది. పోయిన సంవత్సరం ఇదే ఏడు ఇదే రోజు మీ ఇంట్లో వ్రతం చేయించాను కదా, మళ్ళీ ఈరోజు చేయించలేదనుకోండి సమానత్వం పోద్ది. హలో సారు, చెత్తబుట్ట సగం దూరం నేను తీసుకొచ్చేసాను, మిగతా సగం దూరం మీరు తీసుకెళ్ళిపోండి, అప్పుడే సమానత్వం అయిపోద్ది. అంజు, ఆకలేస్తుంది, మధ్యాహ్నం కూడా ఏం తెలియదు. తెస్తున్నానండి. నాకెందుకో మీ ప్లేట్లో 2 మెతుకులు ఎక్కువ పడ్డాయనిపిస్తుంది. పడితే పడినవే, 2 మెతుకులు తింటే ఏమైనా నాకు 2 ఏనుగులు బలం వచ్చేస్తుంది ఏంది నాకు? అదేలా అవుతుంది? నాకన్నా 2 మెతుకులు ఎక్కువ తింటే సమానత్వం పోతుంది కదా. సర్లే, ఇదిగో 2 మెతుకులు తినే. నా ప్లేట్లో 2 మెతుకులు ఎక్కువైనా సమానత్వం పోతుంది కదండి. అయితే నువ్వు ఒక మెతుకు ఉంచుకొని నాకు ఒక మెతుకేసే. అసలు 2 మెతుకులు ఎక్కువయ్యాయని గ్యారంటీ ఏంటి? ఓ పని చేద్దాం, మెతుకు మెతుకు లెక్కబట్టి సమానంగా వేస్తా, ఉండండి. ఓసిని సమానత్వం తగలట్ట. ఒక్కొక్క మెతుకు లెక్క పెట్టామనుకో, ఈ లెక్క పెట్టే లోపు అన్నం ఎండిపోద్ది, నేను చచ్చిపోతానే. చచ్చిపోయినా పర్వాలేదు, సమానత్వం మాత్రం పోకూడదు. చంపేటట్టు ఉంది. కమల్ గారు ఈవిడేంటి ఆంబొత్తి అనుతున్నట్టు పరిగెడుతుంది? మీరు అర్జెంట్గా ఇంట్లోకి వెళ్ళి వాటర్ పైప్ తీసుకొచ్చి ఇంచుమించు మగ్గు నీళ్లు మా గోడ మీద కొట్టండి, సమానం అయిపోతుంది. మగ్గు నీళ్ళు కొడితే సమానత్వం అవుద్దా? ఎలా? అదేనండి, ఇందాక మా పెరట్లో నీళ్లు పడుతుంటే కొన్ని నీళ్లు మీ పెరట్లో పడిపోయాయి, ఇంచుమించు ఓ మగ్గుడుంటాయి, అవి తీసుకొచ్చి కొట్టేయండి, సమానం అయిపోతుంది. ఊరుకోండి మీరు మరున్ని, దీనికి సమానత్వం ఏంటి? పర్లేదు, వెళ్ళండి. అదేంటి సమానత్వం సమానత్వమే. మీరు నీళ్లు కొట్టేసేయండి. మా ఇంట్లో వాటర్ పైప్ కూడా లేదండి, వెళ్ళండి. అవునా, సరే మీరు మార్కెట్కి వెళ్ళి వాటర్ పైప్ కొనుక్కొచ్చి మా మొక్కల మీద నీళ్లు కొట్టేసేయండి, సమానత్వం అయిపోతుంది. పంతులు గారు మీరా? నమస్కారం అండి. నమస్కారం అమ్మా, లోపలికి రండి. ఏమండి, పంతులు గారు వచ్చారు. కమల్. నమస్కారం కమల గారు. పంతులు గారు ఇలా వచ్చారేంటి? నేను నమస్కారం పెట్టాను, మీరు తిరిగి నాకు నమస్కారం పెట్టలేదు, సమానత్వం పోద్ది. అదే ఎందుకు వచ్చారు ఇప్పుడు? అదేంటి నీకు గుర్తులేదా? దేని గురించండి? నాకేం గుర్తులేదే. పోయిన సంవత్సరం ఇదే ఏడు ఇదే రోజు మీ ఇంట్లో వ్రతం చేయించాను కదా, మళ్ళీ ఈరోజు చేయించలేదనుకోండి సమానత్వం పోద్ది. ఓ నీ అంకమ్మ, మీరు అందరు ఎలా తయారయ్యారంట్రా? సమానత్వం సమానత్వం అని సాగు కొడుతున్నారు. అరిస్తే అరిపోస్తుంది, కానీ సమానత్వం రాదు నాయనా. అందరం మనోళ్ళే. మా చెత్తోడు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో సారు, చెత్తబుట్ట సగం దూరం నేను తీసుకొచ్చేసాను, మిగతా సగం దూరం మీరు తీసుకెళ్ళిపోండి, అప్పుడే సమానత్వం అయిపోద్ది. ఒరే ఒరే, ఇదేంటిది? 2 ఏళ్ళలో నా సమానత్వం ఎంత దూరం పోయిందా? ఫ్లోలో అబ్జర్వ్ చేయలేదు కానీ ఇది చాలా దూరం వెళ్ళిపోయినట్టుంది. తిరిగి తిరిగి నాకే బొక్క పడేటట్టుంది. లాభం లేదు, ఏదో చేయవలసిన టైం వచ్చింది. కోయ్ కోయ్ కోడ్ని కోయ్. ఏమండి, నేను అరగంట సేపు టీవీ చూశాను, మీరు కూడా అరగంట టీవీ చూడండి, సమానత్వం అయిపోతుంది. అంజు, అరగంట అరగంట వాటాలేస్తావేంటి? నీకెంతసేపు నచ్చితే అంతసేపు చూసుకో. అలా అయితే సమానత్వం పోతుంది కదా. నీది నాది అని లెక్కలేసుకుని సమానత్వం ఎందుకు అంజు? అంతా మనమే, మనదే అనుకోవాలి. ఇక్కడ నుండి సమానత్వం లేదు, అంతా మనదే. కమల్ గారు
నిన్న అంజు దగ్గర బెల్లం తీసుకున్నాను. సమానత్వం కోసం పంచదారిస్తున్నాను. అంజుకి చేయండి. ఊరుకోండి అనిత గారు, మీది మాదేని సమానంగా వాటాలు వేయడం ఏంటి? ఇక్కడ నుంచి అంతా మనదే అనుకోండి. ఆ పందరు తీసుకెళ్ళండి, వెళ్ళండి. మనదే అనుకోండి, వెళ్ళండి వెళ్ళండి. ఆ, అంతా మనదే, అంతా మనదే, అంతా మనదే. ఆ? ఆ ఏంటో అనిత గారు, ఈ మధ్య మా ఆయన సమానత్వం వదిలేసి అంతా మందే అంటున్నాడు. నాకేమో సమానత్వం అలవాటైపోయింది. సడన్ గా అంతా మందే అనుకోమంటే అనుకోలేకపోతున్నాను. మొన్న నాతో కూడా అలానే అన్నాడు మీ ఆయన. సమానత్వం కోసం పంచదార తిరిగిద్దామని వస్తే వద్దు తీసుకెళ్ళిపోమన్నాడు. ఇది కూడా మంచిదేలే అంజు. అంతా మందే అనుకుంటే నేనెప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇంటికి రావచ్చు, టీవీ చూడొచ్చు, పప్పులు ఉప్పులు అన్ని తీసుకుపోవచ్చు, తిరిగి ఇవ్వక్కర్లేదు. ఇదే బాగుంది. నీకు బాగుంటుందే, ఎందుకు బాగుండదు? సర్వ నాకేయడానికి చూస్తున్నావు. ఏమండి, ఆ గ్యాస్ రెగ్యులేటర్ ఆపి రండి, పడుకుందాం. మరి పాలేం చెయ్యాలి? తాగేసేయండి. పొద్దున టీకే. పక్కింటి అంజు వాళ్ళ ఇంట్లో తెచ్చుకుందాంలేండి. ఈ మధ్య వాళ్ళ ఆయన అంతా మందే అంటున్నాడు. మన ఇంట్లోకి ఏం కావాల్సి వచ్చినా మందే అనుకొని వాళ్ళ ఇంట్లోంచి తెచ్చేసుకోవడమే. కమల్ గారు, మీరేంటండి ఇక్కడ? అంటే సడన్ గా మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. బెడ్రూమ్ మొత్తం నిండిపోయారు, అందుకే మీ ఇంట్లో పడుకుందాం అని వచ్చా. రండి పడుకుందాం. మనం పడుకోవడం ఏంటండి? మా బెడ్రూమ్ లో మా ఆయన నేను కదా పడుకోవాలి. మీ ఆయన మా ఆయనని వేరు చేసి మాట్లాడతారేంటండి? అంతా మనదే అనుకోవాలా? రండి కలిసి పడుకుందాం, రండి. పరమేశ్ గారు తొందరగా వచ్చండి. మీరు నేను మీ ఆవిడ కలిసి పడుకుందాం, వచ్చండి రండి. కలిసి పడుకోవటం ఏంటండి? కమల్ గారు, దీనికంటే మీ సమానత్వమే బెటర్ అండి.